ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు జీడిపప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని దోరగా వేయించుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా అదే కప్పుకి బాదం కూడా తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకసారి తప్పకుండా చేసుకోండి. అలాగే జీడిపప్పు, బాదం తర్వాత కొంచెం ఎండు ద్రాక్ష, తర్వాత బ్లూబెర్రీ, కొన్ని గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. అవి కూడా 1 స్పూన్ నెయ్యి వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మొత్తం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఎండు ద్రాక్ష వేసుకున్నాను, చూస్తున్నారుగా. తర్వాత అదేవిధంగా బాదం కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇవి మొత్తం మిక్సీ పట్టుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, అదేవిధంగా జీడిపప్పు కూడా మిక్సీ పట్టుకోండి. బరకగా మిక్సీ పట్టుకోండి, ఎక్కువ మిక్సీ చేయకండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం అన్ని బాగా కలపండి. బాగా కలుపుకొని ఇందులో ఒక చిన్న 2 బెల్లం ముక్కలు తురుముకున్నాను. చూడండి, ఈ విధంగా చిన్న 2 బెల్లం ముక్కలు. నాకు స్వీట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకనే వేసుకుంటున్నాను. మీకు స్వీట్ సరిపోతుంది అనుకుంటే బెల్లం ఆప్షనల్ అండి. ఇలా కలుపుకొని ఒకసారి మనం లడ్డూలుగా అంతేనండి. మధ్యలో స్కిప్ మిస్ అయిందండి. ఇలా లడ్డూలు ఒత్తుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు అందుకే సైడ్కి వెళ్ళన్నాను, కోపం చేసుకొని వెళ్ళిపోయింది. ఓకే, ఇలా లడ్డూలు ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్న లడ్డూలుగా, కొంచెం వేడిగా ఉంటేనే లడ్డూలు చేయడానికి అవుతుంది. చల్లగా అయిపోతే అయ్యలేదు. చూడండి, మన లడ్డు రెడీ. చూడండి, తప్పకుండా ట్రై చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదండి. నమస్తే అండి.